పావని, ఆ కల్పన, రావే. ఫోన్ తీసుకొచ్చావా? ఫోన్ మాత్రమే కాదు, చాలా పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటి? నువ్వు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చావే. అవునా? ఏది ఇలా ఇవ్వు అంటూ పావని తన రిజల్ట్స్ చూసుకుంది. మన కరెస్పాండెంట్ ముందే చెప్పారు కదా, కాలేజ్లో అందరికంటే బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి డిగ్రీలో ఫ్రీ సీట్ ఇప్పిస్తానని. ఇంకేం, నీ కల నెరవేరుతుంది. అవునే, ఈ గుడ్ న్యూస్ వెంటనే అమ్మ వాళ్ళకి చెప్పాలి అంటూ బయటికి వచ్చింది ఆమె. అప్పుడే అక్కడికి ఒకతను ఒక దుర్వార్త మోసుకొని వచ్చాడు. మల్లన్న, నీ పెద్ద కూతురు రమణి ఆత్మహత్య చేసుకుందంట అంటూ. ఆ వార్తతో కుటుంబం అంతా షాక్కి గురయ్యారు. వెంటనే ఆమె అత్తగారింటికి పరుగులు తీశారు. రమణి భౌతిక దేహాన్ని చూసి పుట్టింటి వాళ్లంతా శోకసంద్రమయ్యారు. వచ్చిన బంధువులంతా బాధపడుతున్నారు. కానీ ఆమె భర్త సూరి మాత్రం ఓ మూలన కుర్చీలో కూర్చొని మౌనంగా ఉన్నాడు. పావని అతని వంక కోపంగా చూసింది. ఆ తర్వాత రమణికి అంత్యక్రియలు జరిపించారు. అసలు తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే ప్రశ్న వచ్చింది. మొన్న తను పుట్టింటికి తీసుకెళ్లమని గొడవ పెట్టింది. ఊళ్ళో చాలా పనులున్నాయి, కుదరదని గట్టిగా చెప్పాను. ఆవిడ గారికి అహం బాగా పెరిగిపోయి తన మాట వినలేదన్న కోపంతో ఇలాంటి పని చేసింది. మా కుటుంబం పరువుని గంగలో కలిపేసింది అన్నాడతను గంభీరంగా. పావని కోపం అగ్నిజ్వాలగా మారింది. చెప్పిన అబద్ధాలు చాలు. నువ్వు మా అక్కని ఎన్ని హింసలు పెడుతున్నావో నాకు చెప్తూనే వచ్చింది. ఇంటికి వచ్చేయక్క అని ఎన్నోసార్లు బతిమాలాను. కానీ మా అమ్మ నాన్నల పరువు పోతుందని అది అన్నీ భరించి ఇక్కడ ఉండిపోయింది. తను ఆత్మహత్య చేసుకోవాలనుకునేంతగా నువ్వు తనని ఏం హింసించావో మాకు తెలీదు. కాబట్టి నువ్వు కొత్త కొత్త కథలు అల్లుతున్నావు అంటూ బావగారి మీదికి ఒంటి కాలు మీద లేచింది. మల్లన్న, అతని భార్య, కూతుర్ని వారించి, తప్పమ్మా, ఇంత గొప్ప కుటుంబానికి మీ అక్క కోడలవ్వడమే దాని అదృష్టం. ఆ అదృష్టాన్ని అదే కాలదనుకుంది. నువ్వు మీ బావగారిని అపార్థం చేసుకొని గొడవ చేయడం తప్పు. మనకంత స్థాయి కూడా లేదు అంటూ సూర్యుని క్షమాపణలు అడిగి పావనిని తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఒక నెల రోజులు గడిచింది. ఆ కుటుంబం రమణి చనిపోయిన బాధ నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంటే సూర్య కుటుంబం మరో పిడుగు వేశారు ఆ కుటుంబం మీద. ఏంటి, అల్లుడు గారు మా పావనిని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును, ఆ విషయమే నా ద్వారా కబురు పెట్టారు. మీరేమంటారో చెప్తే. జమీందారుల కుటుంబం వాళ్ళది. వాళ్ళొక మాట చెప్పి మన ఊర్లో ఎవరైనా ఎదురు చెప్పడం ఉంటుందా? అక్కకి లేని అదృష్టం చెల్లెలైనా అనుభవిస్తుంది అన్నాడు మల్లన్న. ఆ మాటలు విన్న పావని షాక్ అయింది. ఆ సూరి కారణంగానే అక్క చనిపోయిందని నేను ఇంత మొత్తుకుంటుంటే నా మాటలు నమ్మకుండా వాడు నన్ను పెళ్లి చేసుకుంటానంటుంటే దానికి సపోర్ట్ చేస్తున్నారా? ఏ నాన్న, నేను కూడా అక్కలాగా చనిపోవాలని కోరుకుంటున్నారా? మీ అక్క మొదటి నుంచే మొండిది, అందుకే ఇలాంటి పని చేసింది. అంత గొప్ప ఇంటికి కోడలయ్యే అదృష్టం వస్తే ఇలాగా చేసేది. మా కడుపులో చిచ్చు పెట్టి ఆ ఇంటి పరువు తీసింది. కనీసం నువ్వైనా ఆ ఇంటి కోడలిగా సక్రమంగా మెలిగితే మనకి వాళ్ళకి మంచి పేరు వస్తుంది. నేను చచ్చినా అతన్ని పెళ్లి చేసుకొని తీరాలి. ఇది మా నిర్ణయం అన్నాడు మల్లన్న. అతని భార్య కూడా అతన్నే సమర్థించింది. మూర్ఖత్వంతో, గుడ్డి నమ్మకంతో కళ్ళు మూసుకుపోయిన తన తల్లిదండ్రుల మీద అసహ్యం వేసింది పావనికి. ఆమెను ఎటూ కదలకుండా కట్టుదిట్టడం చేయడంతో ఓ రోజు తను ఆమె స్నేహితురాలు కల్పనకి కబురు పెట్టింది. ఏంటి పావని, అర్జెంటుగా రమ్మన్నావట? ఏంటి విషయం? మా వాళ్ళు నన్ను కూడా ఆ దుర్మార్గుడి చేతిలో పెట్టి బలి చేయాలని చూస్తున్నారు. నేను ఎలాగైనా తప్పించుకోవాలి కల్పన. కానీ అది సాధ్యమవుతుందా? నాకు తెలుసు, నా మెడలో తాళి పడే వరకు అందరూ నాకు కాపలా కాస్తారు. అందుకే నేనొకటి ఆలోచించాను. ఇదిగో, ఈ ఫైల్లో నా సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా తీసుకెళ్ళినా మా వాళ్ళు చూస్తారు. అందుకే ఈ కిటికీలో నుండి ఆ గోడ మీద నుంచి బయటపడేలా విసురుతాను. నువ్వు అటువైపుగా వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకొని మీ ఇంట్లో భద్రంగా ఉంచు. సరేనే, కానీ నువ్వేం చేసినా జాగ్రత్తగా చెయ్యి. నువ్వే చెప్తున్నావు కదా ఆ సూర్య ఒక రాక్షసుడని. నాకంటూ ఒక రోజు వస్తుంది కల్పన. ఆ రోజు ఆ రాక్షసుడి చేతికి సంకెళ్ళు వేయించి తీరుతాను అని శపథం చేసింది పావని. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు చకచకా చేశారు. ఆమెకి ఇష్టం లేదని తెలిసినా అందరూ గంగిరెద్దులా అలంకరించి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. కోపం, బాధ అన్నింటినీ పంటి బిగువన అదుముకొని సూరి చేత 3 ముళ్ళు వేయించుకుంది పావని. ఆమె మెడలో 3 ముళ్ళు పడ్డాక అందరూ రిలాక్స్ అయ్యారు.
ఇక ఎక్కడికి పోదనుకొని సంతోషపడ్డారు. మండపం నుండి ఇంటికి వెళ్లే దారిలో అమ్మవారి గుడిలో దీవెనల కోసం ఆగారు. ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్న పావని భర్తతో కలిసి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చేలా చేసింది. అవతలి వ్యక్తులు సరిగ్గా మాట్లాడకుండా అతన్ని కన్ఫ్యూజ్ చేయడంతో అతను కాస్త పక్కకొచ్చి మాట్లాడుతున్నాడు. పావని ముందుగానే కాంపౌండ్ వాల్ దగ్గర కొన్ని రాళ్లు పేర్చి సిద్ధం చేసుకుని ఉంచింది తన స్నేహితుల ద్వారా. సూరి పక్కకు వెళ్ళిపోగానే పరిగెత్తుకుంటూ ఆ రాళ్లెక్కి గోడ దూకి అవతలి వైపు దిగింది. అదేది గమనించుకొని సూరి వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె లేదు. గోడకి అవతల ఆమె సర్టిఫికెట్స్, సామాన్లు, ఒక ఆటో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆమె క్లాస్మేట్స్ అంతా కలిసి ఆమెకు ఆ సాయం చేశారు. పావని అందరికీ థ్యాంక్స్ చెప్పి ఆటోలో బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె స్నేహితులు ఏమీ తెలియనట్టు తిరిగి వెళ్ళిపోయారు. ఎవరెంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దారిలో ఎదురైన ఒక బస్సు ఎక్కి ఎటు వెళ్తుందో తెలియని గమ్యం వైపు పయనం మొదలుపెట్టింది. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నా మాటలు మీరు నమ్మి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఈ పెళ్లి కారణంగా నేను దొంగను కూడా కావాల్సి వచ్చింది. మీకు తెలియకుండా బీరువాలో ఉన్న డబ్బు తీసుకొని నా స్నేహితులకి నాకు సాయం చేయడం కోసం వాడమని అడిగాను. రక్తబంధం లేకపోయినా స్నేహబంధం కోసం వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకున్నారు. దేవుడా, ఇందులో నా స్నేహితుల ప్రమేయం ఉందని బయటపడకుండా చూడు చాలు అనుకుంది ఆమె. మరుసటి రోజు తెల్లవారుజాములో బస్సు విశాఖపట్నం చేరింది. ఇటువైపు సూరి నానా హంగామా చేసి ఊరుకున్నాడు. కానీ అతని మనసులో ప్రతీకార జ్వాల రేగింది. ఎప్పటికైనా తనని పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తానని ప్రతిజ్ఞ పూనాడు. తెలియని ఊర్లో తెల్లవారుజామున బస్సు దిగిన పావని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది బస్టాండ్లో. కొద్దిగా చీకటిగా ఉన్నా చాలామంది ఉన్నారు. అందుకు భయం లేదు. కానీ ఎక్కడికెళ్లాలో తెలియదు. అదే ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. ఓ గంట తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమెలో భయం మొదలైంది. ఏంటి, ఒంటరిగా ఉన్నారు? మీతో ఎవరూ రాలేదా అన్నాడతను సీరియస్గా. మీకెందుకండి అంది ఆమె బేలగా. ప్రశ్నకి తిరిగి ప్రశ్న వేయకూడదు, సమాధానం చెప్పాలి. భయపడుతున్నావా? నేను దొంగను కాదులే, పోలీస్ని. అతను ఒక పోలీస్ అని చెప్పిన తర్వాత కూడా ఆమెకు నమ్మకం కలగలేదు. సరే ఉండు అంటూ జేబులో నుండి తన ఐడి కార్డు తీసి ఆమెకు చూపించాడు. ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతాను. ఇప్పుడు చెప్పు, ఒక్కదానివే ఎందుకున్నావు ఇక్కడ? గంట నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకని? మీరు నన్ను ఎందుకు అబ్జర్వ్ చేయాలి? అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు? నేను డ్యూటీ మీద వచ్చాను, నీకోసం రాలేదు. కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నాను. ఈలోపు నువ్వు కనిపించావు. భయపడుతున్నావని అర్థమైంది. కానీ ఉన్న చోటు నుండి కదలడం లేదేంటి? ఏంటి సంగతి? ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా? పావని సమాధానం చెప్పలేదు. తలదించుకుంది. నీ ఆధార్ కార్డు ఇవ్వు, అడ్రస్ చూసి మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. వద్దండి. ఎందుకు? మా వాళ్ళు ఒక రెండో పెళ్లి వాడితో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ పెళ్లి తప్పించుకొని పారిపోయి వచ్చాను. అవునా? నీ వయసెంత? 17. మరి ఒక మైనర్కి పెళ్లి చేస్తున్నారని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయేదిగా. మా వాళ్ళ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఎలా ఇస్తాను? వాళ్ళు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసుల్లో ఆలోచనలు ఇప్పట్లో మారేవి కావు. నేను వాళ్ళకి దూరంగా బ్రతకడమే సరైందనిపించి వచ్చేశాను. మరి మీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే? నేను వాళ్ళకి దొరకకూడదండి. అది నీ చేతుల్లో లేదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏదైనా హాస్టల్కి వెళ్ళాలి. మరి తర్వాత ఏం చేస్తావు? డిగ్రీ జాయిన్ అవుతాను. సర్టిఫికెట్స్ తెచ్చాను. కాలేజ్లో జాయిన్ అవుతావు. సరే, నీకు ఖర్చులకు డబ్బులు? నా దగ్గర 5,000 ఉన్నాయండి. 5,000తో సంవత్సరాల కొద్దీ గడిపేస్తావా? నా దగ్గర పెళ్లి నగలున్నాయి. కానీ ఈ విషయం ఈయనకు చెప్తే నాకు పెళ్ళైపోయిందని అతనికి అప్పగించేస్తే? బట్టలు మార్చుకున్నాను కానీ తాళి తీయలేదు. కాసేపటి వరకు ఈయన గమనించకపోతే చాలు, ఆ తర్వాత అది కూడా తీసేస్తాను అనుకుంది ఆమె. ఏమైంది, మాట్లాడవు? మీరు పోలీసే కదా, నన్ను ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేస్తారా? ఆ తర్వాత నా గురించి నేను చూసుకుంటాను. అలాగే అంటూ అతను ఆమెను గవర్నమెంట్ వెహికల్ ఎక్కించుకొని తీసుకెళ్లాడు. మీరేదో పని మీద వచ్చానని చెప్పి నేను హెల్ప్ అడగగానే నాతో వస్తున్నారేంటి అంది ఆమె. ఆమె మనసులో ఉన్న భయం పూర్తిగా పోలేదని అర్థమై అతనికి నవ్వొచ్చింది. మేము పబ్లిక్ సర్వెంట్సే కదా, హెల్ప్ అడిగినప్పుడు చేయడమే మా పని. ఈ ఏరియాలో 4-5 హాస్టల్స్ ఉన్నాయి.
ఏదో ఒక దాంట్లో వేకెన్సీ ఉండొచ్చు, జాయిన్ చేస్తాను. ఆమె అతన్ని అనుసరించింది. అతను ఒక హాస్టల్కి తీసుకెళ్లి డబ్బులు కట్టి జాయిన్ చేశాడు. నా దగ్గర ఉన్నాయి కదా, నువ్వు ఇంకా కాలేజ్ జాయిన్ అవ్వడానికి టైం పడుతుంది. సిటీలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఉండని. థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. ఇదిగో నా ఫోన్ నంబర్. ఏదైనా ఇంపార్టెంట్ అయితే కాల్ చేయి. అలాగే. అలా చెప్పి అతను వెళ్ళిపోయాడు. అయ్యో, సార్ పేరు అడగలేదు. పోనీలే, నంబర్ ఉందిగా. కానీ నా దగ్గర ఫోన్ లేదుగా. చూద్దాంలే అనుకుని ముందుకు సాగిపోయింది ఆమె. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు చేసింది. అడ్మిషన్ అంత ఈజీగా దొరక్కపోవడంతో ఏం చేయాలో తోచక అతనికి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. అతను కాలేజీకి వచ్చి మాట్లాడి ఆమెకు అడ్మిషన్ వచ్చేలా చేశాడు. థ్యాంక్స్ సార్, చాలా హెల్ప్ చేశారు. పర్లేదులే, ఫ్యామిలీ లేకుండా ఒక్కదానివే ఉంటున్నావు. ఎంత ఒంటరిగా ఫీల్ అవుతావో నేను అర్థం చేసుకుంటాను. పైగా చదువుకోవాలనే ఆశ కూడా తీరకపోతే ఎలా? సార్, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒకటి అడగడం మర్చిపోతున్నాను. ఏంటి? మీ పేరు? సురేంద్ర. ఏమైంది మొహం అలా పెట్టావు? ఏం లేదు. నా పేరులో అంత నచ్చకపోవడానికి ఏముంది? నా శత్రువు పేరు కూడా అదే, అందుకే కోపం వచ్చింది. ఎవరు? నీ పెళ్లి కొడుకా? ఛీ, వాడు నా పెళ్లి కొడుకేంటి, వేస్ట్ ఫెలో. అతను రెండో పెళ్లి వాడని నచ్చలేదా? ఇంకేదైనా కారణం ఉందా? అవన్నీ నేను చెప్పలేను సార్. అయితే ఏదో ఉంది. ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదులే. కానీ హాస్టల్ ఫీజు ఎలా మేనేజ్ చేస్తావు? ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాను. కాలేజ్ టైమింగ్స్కి ఎలా మ్యాచ్ అవుతుంది? అది నిజమే. మాకొక టెక్స్టైల్ షాప్ ఉంది. అటు ఇటుగా ఒక మాల్ లాగే ఉంటుంది. మా మదర్ రన్ చేస్తుంది. ఈవినింగ్ షిఫ్ట్లో అడ్జస్ట్ చేస్తాను, ఓకేనా? నైట్ టైం అక్కడి నుంచి హాస్టల్కి రావడం ఇబ్బంది అవుతుందా? షాప్ చాలా దూరమా సార్? కొంచెం దూరమే అనుకో. పోనీ ఆ ఏరియాలో హాస్టల్స్ ఉంటాయా? ఉన్నాయి. అయితే అక్కడే జాయిన్ అవుతాను. ఆటోకి డబ్బులు కట్టే పని లేకుండా నడిచి వెళ్ళి రావచ్చు. తెలివైన దానివే. నేను అమ్మతో చెప్తాను. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడు. నేను ఖాళీగా ఉన్నందుకే కదా సార్ జాబ్ ఇస్తున్నారు. భయం పోయింది పావని నీకు. నా మీదే పంచలేస్తున్నావు. సారీ. అలా వాళ్ళ షాప్లో పావనికి పార్ట్ టైం జాబ్ ఇప్పించాడు సురేంద్ర. సురేంద్ర వాళ్ళ అమ్మగారు మాలతి పావనిని బాగా రిసీవ్ చేసుకునేది. ఓనర్గా అధికారం చూపించడం లాంటివి చేసేది కాదు, సరదాగా ఉండేది. అందువల్ల అక్కడ పని చేయడం ఆమెకు కష్టం కాలేదు. రోజంతా కాలేజ్కి వెళ్ళి సాయంత్రం షాప్లో ఉంటూ రోజులు గడుపుతూ వచ్చింది. మాలతికి పావని ప్రవర్తన చాలా నచ్చేది. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ఇంత ఓర్పు ఉందంటే గ్రేట్ అనే అనాలి. సురేంద్ర జీవితంలో ఇప్పటి వరకు ఏ అమ్మాయి లేదు. ఈ అమ్మాయితో పెళ్లి గురించి మాట్లాడదామంటే తనది డిగ్రీ కూడా పూర్తి కాలేదు. ఈ వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే నా కొడుకు కస్సుమంటాడు. కానీ తనతో చాలా చనువుగా మాట్లాడతాడు. చూద్దాం వీళ్ళిద్దరి కథ ఎక్కడి దాకా వెళ్తుందో అనుకునేది మాలతి. ఒక పక్క పావని చదువు కొనసాగుతూ వచ్చింది. మరో పక్క సురేంద్రకి పావనికి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. అవును సార్, నేను ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైనా మా వాళ్ళకి తెలియలేదు కదా. అలా ఎలా? మీ పోలీసులు త్వరగానే పట్టుకుంటారుగా. ఇంటికి తిరిగి వెళ్ళాలనిపిస్తుందా ఏంటి? లేదు లేదు, వెళితే ఆ సూరిగాడితో పంపిస్తారు. కానీ అమ్మా నాన్నల్ని చూడాలని ఉందనుకోండి, అది జరగని పని. వాళ్ళ ఆలోచనలు మారకముందే నువ్వు కలిసినా నీకు ఉపయోగం ఉండదు పావని, నష్టమే ఉంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. అయినా మీ ఊరి ఎస్ఐ నాకు ఫ్రెండే. నేను అతనికి అన్ని డీటెయిల్స్ చెప్పాను. నీ పేరు మీద ఏదైనా ఎంక్వైరీ స్టార్ట్ చేయమని కంప్లైంట్ వస్తే సైలెంట్గా ఉండమని కూడా చెప్పాను. అవునా? చాలా థ్యాంక్స్. ఇక నాకు ఏ టెన్షను ఉండదు. అవును సార్, మీరు పోలీస్ అయిపోయారు కదా, మరి ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి అని పావని అడిగిన సమయానికి మాలతి అక్కడికి వచ్చింది. మంచి ప్రశ్న అడిగావు, సమాధానం చెప్పరా? అమ్మా, పెళ్లి చేసుకోమని నేనంటే కసుబుసుమంటావు కదా. ఎందుకు మేడం, సార్కి పెళ్ళంటే అలర్జీ ఉందా? ఉన్నట్టే అనిపిస్తోంది నాకు కూడా. పావని, నీకు ఇదంతా అవసరమా అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. నేనిప్పుడు ఏమన్నాను మేడం? పెళ్ళి అనగానే వాడి రియాక్షన్ అలాగే ఉంటుంది. మా వాడిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఎక్కడుందో ఏమో. అవును, నువ్వు చేసుకోవచ్చు కదా. మేడం, ఏం మాట్లాడుతున్నారు?
నాకు సార్కి చాలా తేడా ఉంది. వయసులో, జ్ఞానంలో, పరిస్థితుల్లో, అన్నిట్లో నేనలా ఆశపడలేను. ఎలాగో ఈ ఏడాది నీ డిగ్రీ పూర్తయిపోతుంది కదా అని అడిగానులే. నువ్వెలాగో చేసుకోనంటున్నావు కాబట్టి వేరే సంబంధాలు చూస్తాను అని చెప్పి మాలతి వెళ్ళిపోయింది. సురేంద్ర సార్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. కానీ నా మెడలో బలవంతంగా 3 ముళ్ళు పడ్డాయి. అది తెలిస్తే సార్ నన్ను కలలో కూడా ఇష్టపడరు. ఒకవేళ మాకు పెళ్లి జరిగినా ఆ విషయం వల్ల సార్ పరువు పోతుంది. నాకింత సాయం చేసిన మనిషి నా వల్ల మాటలు పడకూడదు, తలదించుకోకూడదు అని మనసులో అనుకుంది పావని. అలా కాలం గడుస్తూ పోయింది. ఆమె డిగ్రీ పూర్తయిపోయింది. సురేంద్ర ఆమెకు మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాడు. మంచి కోచింగ్ సెంటర్లో ఆమెను జాయిన్ చేశాడు. అతని నమ్మకం నిలబెట్టుకోవడం కోసం పావని రేయింబవళ్ళు కష్టపడి చదివింది. కొంతకాలం తర్వాత ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఓ మంచి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ రోజు ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు జాబ్ వచ్చిందని తెలిసిన మరుక్షణమే పరుగుత్తుకుంటూ వెళ్ళింది సురేంద్ర దగ్గరికి. అతని చేతులు పట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్పి తనకు జాబ్ వచ్చిన సంతోషాన్ని పంచుకుంది. అతను కూడా సంతోషించాడు. సరే, నీకు జాబ్ వచ్చిన సంతోషంలో సాయంత్రం ట్రీట్ ఇస్తాను. ఈరోజు షాప్కి వెళ్ళొద్దు, రెడీగా ఉండు అన్నాడతను. ఆ రోజు సాయంత్రం ఆమె అందంగా ముస్తాబై అతని కోసం ఎదురు చూస్తోంది హాస్టల్ బయట. అతను బైక్ వేసుకొని వచ్చాడు. అదేంటి సార్, ఎప్పుడు పోలీస్ జీబ్లో వస్తారుగా? మనం బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్ జీబ్ ఎందుకు? బండి మీద వెళ్తే సరదాగా ఉంటుంది, ఎక్కు. పావని మొహంలో సంతోషం రెట్టింపయింది. తన మనసుకు నచ్చిన వాడితో అతని బండి మీదెక్కి బయటికెళ్లే అవకాశం వచ్చిందని. వాళ్ళిద్దరూ కలిసి ఓ చోటికెళ్లారు. ఏంటి సార్ ఈ ప్లేస్, ఇక్కడెవరూ లేరు? ఇవాల్టికి నేనే బుక్ చేశాను కాబట్టి. ఇది రిసార్ట్. ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తాను రా అంటూ తనని లోపలికి తీసుకెళ్లాడు. ఆ ప్లేస్ మొత్తం బెలూన్స్తో అందంగా డెకరేట్ చేసింది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఈరోజు మీ పుట్టినరోజు కూడా కాదే, ఈ డెకరేషన్స్ ఏంటి అని అడిగింది. నువ్వు నిజంగా అమాయకురాలివా, అమాయకంగా నటిస్తున్నావా? అదేంటి సార్ అంత మాట అన్నారు? జీవితాంతం సార్ అనే పిలుస్తావా ఏంటి? అవును. ఒకవేళ మన పెళ్ళైతే అప్పుడు కూడా అలాగే పిలుస్తాను. ఏమన్నారు సార్? పెళ్ళేంటి? నాకు నువ్వు బాగా నచ్చావు పావని. 4 ఏళ్ళుగా నాకు నువ్వు తెలుసు. కానీ ఒక్కసారి కూడా నాకు నీ మీద కోపం రాలేదు. అలాంటి సందర్భమే నువ్వు రానివ్వలేదు. నా మెంటాలిటీకి నువ్వు కరెక్ట్ మ్యాచ్ అని నాకు అనిపించింది. అది కాదు సార్. అదంతా చెప్పకు. ఒకటి అడుగుతాను, దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఏంటి? నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా? లేరు అన్నట్టు తలూపిందామె. నేనంటే ఇష్టం లేదా? పావని నోట మాట రాలేదు. నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమనే. ఎలా తెలుసు? నేను పోలీసోడిని, తెలీదా మరి? నాకు ఇష్టం కాబట్టి మీరు ఇష్టపడాలని నేను కోరుకోలేదు. అదే కారణమైతే వద్దు సార్. వద్దు, కారణం ఏంటో ముందే చెప్పాను కదా. నాకు నువ్వే కరెక్ట్ మ్యాచ్. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మీకు మ్యాచ్ కాదని వదిలేస్తారా? ఇలాంటి తిక్క డౌట్లు వస్తాయి నీకు. అబ్బాయిల మనసుకి ఒకసారి ఏ అమ్మాయి అయినా నచ్చితే తన తింగరి చేష్టలు కూడా భరిస్తారు. తను చేసే పొరపాట్లని కూడా వెనకేసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు లేకుండా ఉండలేరు కాబట్టి. నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను. ఈ ఆలోచన నాకెప్పుడో వచ్చింది. కాకపోతే ఒక పోలీస్ని అయ్యుండి ఒక మైనర్ని ఇష్టపడ్డానని తెలిస్తే చెత్తగా ఉంటుంది. అతని మాటలకి పావని నవ్వుతుంది. కానీ నాకు పెళ్ళైన విషయం సార్కి చెప్పలేదేంటి నేను? ఇప్పుడు చెప్తే ఈ అదృష్టాన్ని కోల్పోతానా? ఒకవేళ దాస్తే తర్వాత తెలిస్తే ఏం చేయాలి అన్న కన్ఫ్యూజన్లో ఉండగానే అతను తన తల్లికి ఫోన్ చేసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా చెప్తాడు. మాలతి ఎంతో సంతోషిస్తుంది. నేను ముందే అనుకున్నాన్రా, నువ్వు ఆ పిల్ల చుట్టూ తిరుగుతున్నావని నాకు చాలాసార్లు అనిపించింది. మొత్తానికి ఇద్దరూ ఒక మాట మీదకొచ్చారు. సంతోషం అంది ఆమె. ఆ తర్వాత వాళ్ల పెళ్లి ఏర్పాట్లు చకచకా మొదలయ్యాయి. మండపంలో పెళ్లిపీటలెక్కే వరకు పావని మనసు భయంతో ఊగిసలాడుతూనే ఉంది. అతనితో ఈ విషయం గురించి మాట్లాడేంత అవకాశం ఆమెకు దొరకలేదు. చెప్పి వాళ్ళ సంతోషాన్ని పాడు చేయకూడదని కొన్నిసార్లు, చెప్పకపోతే మోసం చేసినట్లవుతుందని మరికొన్నిసార్లు ఆలోచనలో ఉండిపోయింది. ఆమె అలాంటి పరిస్థితుల్లో ఉండగానే
ముత్యాల పందిర్లో పెళ్లికొచ్చిన పెద్దలందరి సాక్షిగా సురేంద్ర ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఏంటి పావని, ఏం ఆలోచిస్తున్నావు? నీ పేరెంట్స్ గురించా? కాదండి, నాకు భయం వేస్తుంది. ఎందుకు? అసలు ఇంతవరకు నేను దాచిపెట్టాల్సిన విషయమే కాదు. ఇప్పటికైనా చెప్పకపోతే నా గుండె దడ పెరిగిపోతుంది అనుకుంటూ ఆమె చెప్పబోతుండగా అక్కడికి సూరి తన అత్తగారి కుటుంబంతో సహా వచ్చాడు. కూతురు మరొకరి ఇంట్లో కోడలుగా ఉండడం చూసి మల్లన్న, అతని భార్య షాక్ అయ్యారు. తన భార్య మెడలో మరొకడు 3 ముళ్ళు వేశాడని సూరి కోపంతో ఊగిపోయాడు. పావని భయంగా సురేంద్ర వెనకాల వచ్చి నిలబడింది. ఎవరు మీరు? సరాసరి ఇంట్లోకే వచ్చారు అన్నాడు సురేంద్ర. నీ వెనకాల దాక్కుందే నా పెళ్ళాం, దాన్ని తీసుకెళ్లడానికి వచ్చాను. తను నా భార్య. తాళి కడితేనే కదా పెళ్ళాం అంటారు. నీకంటే ముందు నేనే కట్టాను. నాకు తెలుసు. సురేంద్ర సమాధానం విని అందరికంటే పావని ఎక్కువ షాక్ అయింది. సార్, మీకు తెలుసా? మరి నీ గురించి ఏమీ తెలుసుకోకుండానే ఉన్నాననుకుంటున్నావా? మరి మీకు నా మీద కోపం రాలేదా? చెప్పాను కదా, మీ ఊరు ఎస్ఐ నా ఫ్రెండ్ అని. తను నాకు అన్నీ చెప్పాడు. అప్పటినుంచి ఈ సూరి మీ అక్కని ఎలా టార్చర్ చేశాడు, తను ఎందుకు చనిపోయింది అన్న కోణంలో సీక్రెట్గా ఎంక్వైరీ జరుగుతోంది. ఏంట్రా, నా పెళ్ళాన్ని నాతో పంపించకుండా మీరిద్దరూ ముచ్చట్లు పెడుతున్నారు? ఇంకోసారి పావని నీ భార్య అంటే మర్యాదగా ఉండదు. బలవంతంగా పీటల మీద కూర్చోబెట్టి పలుపుతాడు కట్టినట్టు కట్టే తాళి, ఆ పెళ్లి చెల్లదు. ఎందుకు చెల్లదు? మా అల్లుడు చాలా మంచివాడు. ఇదే బుద్ధి లేని పని చేసింది. ఇన్ని సంవత్సరాలైనా ఇంకో పెళ్లి చేసుకోకుండా దానికోసమే ఎదురు చూశాడు. ఎందుకు? తనని కూడా టార్చర్ చేసి చంపేయడానికా? మీరు మా అమ్మాయి మాటలు పట్టించుకుంటున్నట్టున్నారు. అది చిన్నపిల్ల, తనకేం తెలియదు. తను చిన్నపిల్లన్నంత వరకు నిజం, కానీ ఏమీ తెలియకుండా బ్రతుకుతున్నది తను కాదు, మీరు. ఈ సూరి కారణంగానే మీ పెద్దమ్మాయి చనిపోయింది. దానికి కావాల్సిన సాక్ష్యాలు మాకు దొరికాయి. మీ పెద్దమ్మాయి పావనితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ మాకు దొరికాయి. అందులో తను ఎంత బాధపడుతూ అతను పెట్టే హింసలన్నీ చెప్తోందో కూడా ఉంది. ఇంకా కొన్ని సాక్ష్యాలు కూడా దొరికాయి. రేపు తెల్లారితే ఇతని ఇంటికి పోలీసులు వెళ్ళి అరెస్టు చేయాల్సింది. 1 రోజు ముందే స్టేషన్కి వెళ్ళాలని తొందరగా ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ దాకా వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? నేనెవ్వరిని హింసించలేదు. నువ్వు బుకాయిస్తే లాభం లేదు అంటూ స్టేషన్కి ఫోన్ చేసి కొంతమంది పోలీసుని పిలిపించాడు సురేంద్ర. ఇతన్ని అరెస్ట్ చేసి పావని మేడం వాళ్ళ సొంత ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఆర్డర్ వేశాడు. కానిస్టేబుల్స్ అతన్ని బలవంతంగా పట్టుకెళ్ళిపోయారు. పావని తన భర్త వంక ఎంతో కృతజ్ఞతగా చూసింది. నేను మీకు ఏ విషయాలు చెప్పలేదు, కానీ అన్నీ తెలుసుకున్నారు. అందులో నా తప్పు లేదని నేను చెప్పక ముందే అర్థం చేసుకున్నారు. ఆ సూరి చేసిన పాపాన్ని నిరూపించి అతన్ని జైలుకి పంపించాలన్న నా ఆశని కూడా నేను చెప్పకుండానే తెలుసుకున్నారు. నేనేం చేస్తే మీ రుణం తీరుతుంది సార్? నా ప్రేమను ఒప్పుకున్నావు కదా, తీరిపోయిందిలే. ఇక మీరు ఇలాంటి వెధవల్ని కాకుండా కడుపున పుట్టిన కూతుర్లని నమ్మడం నేర్చుకోండి. అక్కడ జరిగిన సంఘటనతో వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. తప్పు తెలుసుకొని కూతుర్ని క్షమాపణలు కోరారు. కుటుంబం అంతా ఒకటిగా కలిసిపోయారు. సూరి చేసిన తప్పుని సాక్ష్యాలతో కోర్టులో నిరూపించాడు సురేంద్ర. దాంతో అతనికి జైలు శిక్ష పడింది. పావని కోపం చల్లారింది. సురేంద్ర, పావనిలు తమ వైవాహిక జీవితాన్ని అందంగా మొదలుపెట్టారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.